హలో రైతు సోదరులకి అయితే నమస్తే. ఈరోజు మన పత్తి చేనులో కలుపు పీకించాం కదా, ఆ పీకించిన కుప్పలన్నీ మేము టాటర్తో అయితే సాళ్ళ మధ్యలో పెట్టి కుప్పలన్నీ ఎత్తిస్తున్నాము. చూడవచ్చు, ఇలా సాళ్ళ మధ్యలో అయితే మేము ట్రక్కులు సహా పెట్టుకున్నాము. కానీ ధరలను బట్టి బండి తిప్పేటప్పుడు మాత్రమే జాగ్రత్త తిప్పుకోవాలి, చెట్టు తొక్కకుండా. మ్యాక్సిమం 1-2 చెట్లు అయితే తొక్కుతాయి, అవి ఎరగట్లేదు, తొక్కుతున్నాయి అంతే. అవి మళ్ళీ లేపుకొని మంచిగా పెట్టుకోవచ్చు. ఈ కుప్పలు అయితే చాలా ఉన్నాయి, అందుకే టాటర్తో మేము ఎత్తిస్తున్నాము. ఈ మధ్యలోంచి ట్రబ్బులతో ద్వారా బయటకు ఎత్తాలంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే సాధ్యం కాదు, అందుకే ఇలా టాటర్తో ఎత్తిస్తున్నాము. మాది చాలా పెద్ద చేను కాబట్టి ఇలా టాటర్తో ఎక్కడం మాకు సులువుగా ఉంది. గత 3 రోజులుగా వర్షాలు పడడం వల్ల కలుపు అయితే చాలా ఘోరంగా పెరిగిపోయింది, అందుకే ఇంత టక్కులు కలిపి తిరుగుతుంది. ఇలా అప్పుడైతే మొత్తం శుభ్రంగా ఎత్తి బయట అయితే పడేయాలి. అది మొక్కలు ఉండడం వల్ల మనం టాటర్తో పాడు చేసినట్టు ఇబ్బంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఉంటుంది. చేనులో అయితే కలుపు ఎదుగుతుంటే తీసి మొత్తం ధరలమ్మటి గట్టి మీద వేసుకుంటే ఉంటుంది. అవి మళ్ళీ విత్తనాలుగా మారి మళ్ళీ మొలుస్తాయి. ఇలాగే మన చేనులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం వీడియో ద్వారా మీకు కనిపిస్తుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.